హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. సడన్గా సిటీ నుండి పల్లెటూరుకి వెళ్తే చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. బట్ అదే మనం పల్లెటూరు నుండి సిటీకి వెళ్తే ఏడుపు ఒక్కటే తక్కువ. చాలా బాధగా అనిపిస్తుంది. అదేనండి ఊరికి సిటీకి ఉండే తేడా. అందుకే అంటారు పల్లెటూర్లు పట్టణానికి పట్టుకొమ్మలు. ఎంతైనా సిటీలో ఉపాధులు ఎక్కువ. ఆ ఒక్క మెయిన్ రీజన్ తోటే అందరూ పల్లెటూరు వదిలి సిటీకి వెళ్తారు. అది కూడా ఇబ్బంది పడుతూ వెళ్తారు. ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వెళ్తుంటారు. కానీ పల్లెటూరులో ఉంటే ఆత్మీయత, అనురాగాలు సిటీలో దొరకవండి. ఎవరికి ఏమైనా ఎవరు పట్టించుకోరు. బట్ అదే పల్లెటూరులో అయితే మన అనుకొని వెళ్తారు. పిలిచే పలుకులోనే ఆత్మీయత, అనురాగాలు ఉంటాయి. బట్ ప్రతి మనిషి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక ఉన్న ఇంటిని వదిలిపెట్టి సిటీకి వెళ్తుంటారు చాలామంది. అక్కడి వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. సిటీలో ఎప్పుడు వాహనాల సౌండ్ వినిపిస్తుంది. బట్ పల్లెటూరులో అయితే పక్షుల కిలకిలలు వినిపిస్తాయి. అయినా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటారా? మేము ఊరికి వచ్చామని చెప్పా కదా. మేము ఇక్కడ ఉండబట్టి 15 days అవుతుంది. సో ఇక్కడ ఉంటే సరిపోతుందా? మళ్ళీ సిటీకి వెళ్ళక తప్పదు. సడన్గా మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే నాకైతే అస్సలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అయినా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మా తల్లిగారు ఊరు ఇదే, మా అత్తగారి ఊరు కూడా ఇదే. సో అందుకే నాకు అస్సలు వెళ్ళబుద్ధి అవ్వడం లేదు. ఇన్ని రోజులు మేము ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము కాబట్టి సడన్గా మేము ఇంట్లో నుంచి వెళ్ళేసరికి చాలా బాధపడ్డారు మా అమ్మమ్మ గారు. అయినా ఈ ఏజ్లో వాళ్ళకి కళ్ళ ముందు కోడలు, కొడుకు, మనవరాలు కళ్ళ ముందు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. సో అందుకని మా అమ్మమ్మ గారైతే ఇచ్చారు బాగా. అయినా అండి పల్లెటూరుకు ఉండే స్పెషాలిటీ ఏమో కానీ ఎవరినైనా సరే తన హక్కును చేర్చుకోవడానికి పల్లెటూరు ముందంజలో ఉంటుంది. ఏదేమైనా అండి ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.